హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ వ్లాగ్. అయితే నేను కుంభమేళాకి వెళ్తున్నాను. ఎక్కడో తెలుసు కదా, ప్రయాగ్రాజ్లో. అయితే దానికోసమని నేను హైదరాబాద్లోని నాంపల్లి నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి స్టేషన్ వరకు వెళ్ళబోతున్నాను. అది తెలంగాణ ఎక్స్ప్రెస్ అన్నమాట. తెలంగాణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వెళ్తుంది. నేను ఝాన్సీ వరకు వెళ్ళి అక్కడి నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్ళిపోతున్నాను. ఝాన్సీ వరకు వచ్చేసాను. నేను అక్కడి నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్ళబోతున్నాను. ఇది ఝాన్సీ లక్ష్మీ, ఇవన్నీ స్వతంత్ర సమయంలో తీసిన ఫోటోలు అనమాట. అయితే ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర 20 రూపీస్కి ఏసీ రూమ్స్ ఉంటాయన్నమాట. మనము ఎంతసేపు అయినా ఉండొచ్చు. అయితే నేను ప్రయాగ్రాజ్ వెళ్ళవలసిన ట్రైన్ వచ్చేసింది. అదే ఆ ట్రైన్ అనమాట. చూడడానికి ట్రైన్ ఎక్స్ప్రెస్లా ఉంది, కానీ చాలా స్లోగా వెళ్తుంది. కాకపోతే ఆ ట్రైన్ మొత్తం అడ్వర్టైజ్మెంట్ పెట్టిందంట, కుంభమేళా అడ్వర్టైజ్మెంట్. మొత్తం కుంభమేళా ఎలా జరుగుతుంది, ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది వస్తారు అనేది క్లియర్గా అక్కడ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేస్తే మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఈ సంవత్సరం దాదాపు 12 నుంచి 25 కోట్ల మంది రావచ్చని అంచనా వేస్తున్నారు. చూడండి, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ట్రైన్ మొత్తం కుంభమేళా గురించి మనకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారనమాట. ట్రైన్ మాత్రం చాలా స్లోగా వెళ్తుంది. నేనైతే ఈ ట్రైన్ని రికమెండ్ చేయను. డైరెక్ట్గా సికింద్రాబాద్ నుంచి ట్రైన్ బుక్ చేసుకోండి. నాలాగా ఝాన్సీ వరకు వచ్చి ఝాన్సీ నుంచి ప్రయాగరాజ్కి వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఝాన్సీ నుంచి ప్రయాగరాజ్కి వెళ్ళే ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది. దాదాపు ఒక రోజు పడింది నాకైతే. జాగ్రత్తగా మీరు సికింద్రాబాద్ నుంచి కానీ కాచిగూడ నుంచి కానీ డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. వాటిని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి వాటిని బుక్ చేసుకోండి. తర్వాత ఈ ట్రైన్ మొత్తం వెళ్ళడానికి దాదాపు ఒక 10 నిమిషాలు పట్టింది. మొత్తం అవే యాడ్లు అనమాట, ప్రయాగరాజ్కి సంబంధించినవి. అక్కడ జరిగిన వింతలు విశేషాలు అనేటివి. ఇవన్నీ ఇప్పటివి కాదు, పోయిన సంవత్సరానివి ఇప్పుడు తీసి ఇక్కడ యాడ్ లాగా వేస్తున్నారు. ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. చూడండి, ప్రయాగరాజ్కి వెళ్ళే మార్గంలో లాస్ట్ స్టేషన్ అనమాట, నైని స్టేషన్. చూడండి ఎంత ఫాగ్ ఉందో. రాత్రి 11 అయింది నేను వచ్చేసరికి. 7 గంటలకు ఝాన్సీలో బయలుదేరితే రాత్రి 11 అయిందనమాట. చూడండి, నేను ప్రయాగరాజ్ స్టేషన్ బయట నిలబడి చూపిస్తున్నాను. ఎంత ఫాగీగా ఉందో కదా. చూడండి, మొత్తం ఇలాగే అనిపిస్తుంది. ఎవరిని స్టేషన్లో ఉండనివ్వరు, బయటకు వెళ్ళగొట్టేస్తున్నారు పోలీసులు మాత్రం. బయటకు వచ్చేసాను నేను. చూడండి, వాళ్ళు ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు అనమాట. ఆ ఫ్రీ ఫుడ్ నేను అటు వెళ్తుంటే పిలిచి మరీ ఇస్తున్నారు. వాళ్ళు కాశీ నుంచి వచ్చారంట, వచ్చి అందరికీ ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు. రాత్రి 11:30-2 గంటల సమయంలో వాళ్ళు అందరికీ ఫ్రీ ఫుడ్ పంచుతున్నారు. అందరూ ఫ్రెండ్స్ అనమాట. చాలా గ్రేట్ కదా. ఇక్కడ చాలా మంచిగా డెవలప్ చేసిండ్రు. అన్ని వసతులు ఉన్నాయి. ఫ్రీ ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు. మనకు ఉండకోవడానికి రూమ్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని గవర్నమెంట్ కూడా మీకు కావాల్సిన రూమ్స్ కానీ కొంచెం ప్లేస్ కానీ పడుకోవడానికి ఇచ్చింది. ఇంకా కొంచెం మనం ఫెసిలిటీ మంచి కావాలనుకుంటే ఇక్కడనే రూమ్ తీసుకుని ఉండొచ్చు. రైల్వే స్టేషన్ పక్కనే డార్మెటరీ ఉంటుంది. కాకపోతే చాలా తక్కువ మందికి దొరుకుతుంది అది, ఎందుకంటే కొంచెమే ఉన్నాయి. మనం ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రీగా కొన్ని ఉంటాయి, తర్వాత పెయిడ్ కూడా ఉంటాయి. ఇక్కడికి సంఘం వరకు రావాలంటే రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ నడవాలి. అక్కడ నుంచి సగం దూరం వరకు రావడానికి వెహికల్స్ ఉంటాయి, కానీ సగం దూరం మనం ఖచ్చితంగా కాలినడకనే నడవాల్సిందే. ఏ వెహికల్స్ని అలో చేయాలన్నమాట. ఇక్కడ నేను నడుస్తున్నది అదే ప్లేస్. మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ప్రయాగరాజ్. చూడండి, ప్రయాగరాజ్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మన దగ్గర తెలంగాణలో కాకతీయ కళాతోరణం ఉన్నట్టుంది కదా, చాలా బాగుంది. ఫాగ్లో మీకు ఎంత కనిపిస్తుందో నాకు తెలియదు. చూడండి, కనిపిస్తుందా? మన తెలంగాణలో కాకతీయ కళాతోరణం ఉన్నట్టే ఉంది. చాలా బాగుంది. ముందుకు పోదాం. అర్ధరాత్రి 2 అయింది. ఇప్పుడే ఇంత క్రౌడ్ ఉంటే ఒకసారి ఊహించుకోండి మార్నింగ్ ఎంత క్రౌడ్ ఉంటుందో. మార్నింగ్ ఒకసారి నేను ఇదంతా వచ్చి చూపిస్తాను మీకు, ఎంత క్రౌడ్ ఉంటుందో. చూడండి, చాలా పెద్ద క్రౌడ్ ఉంటుంది. స్ట్రేట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. చూసారుగా, ప్లేస్ లేక కింద బ్రిడ్జ్ కింద పడుకున్నారు చాలా మంది. అలాగే చాలా మంది అలా పడుకొని ఉండిపోతారనమాట. గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినా కూడా వీళ్ళు ఇలాగ పడుకుంటున్నారు. కాకపోతే వీళ్ళకు తెలియదు అనమాట, ఎవరిని అడగాలి ఏంటి అని తెలియదు. నేను రేపు మార్నింగ్ చూపిస్తాను. గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేటి పడుకోవడానికి హ్యాపీగా మంచం కూడా ఇస్తారనమాట. నేను
గంగా స్నానం చేసి వచ్చిన. గంగా యమున సరస్వతి కలిసి మహా కుంభమేళకి నేను వచ్చిన కదా, ఇక్కడ నేను స్నానం చేసిన. పొద్దున 4 అవుతుంది టైము. చిల్లు ఉన్నాయి నీళ్ళు అయితే. పొగలు వస్తుంటే కూడా ఎంతమంది ఉన్నారు చూడండి. ఒక్కసారి మీకు వెనక చూడండి చూడండి ఎంత మంది ఉన్నారో. మీకు అసలైన ప్లేస్ చూపిస్తా. 3 నదులు కలిసే ప్లేస్ అని వద్దు మాట్లాడుతూ నాలుగే తడబడుతుంది, ఎందుకంటే అంత చల్లగా ఉంది. సరే మీకు 3 నదులు కలిసే ప్లేస్ చూపిస్తుంది చూడండి. చూడండి నా వెనక మొత్తం వాళ్ళంతా స్నానం చేస్తున్నారు లోపల. అసలు అద్భుతంగా అసలు పీక్స్ అనమాట, చూడడానికి చాలా బాగుంది. ఇంకో విషయం చూపిస్తాను నేను. నది మధ్యలో ఒక చిన్న ఇల్లులాగా కట్టిన అనమాట. ఆ ఇంట్లో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉండి అక్కడనే స్నానం చేస్తారు. BBC న్యూస్లో చూపించారు నాకు. ఒకసారి మీకు చూపిస్తాను నేను దాన్ని. వాళ్ళకు నది మధ్యలో కట్టిన అనమాట. అక్కడనే ఉండి వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినట్టు స్నానం చేసి రావచ్చు అనమాట. చూపిస్తాను. చూసారుగా అక్కడ కనిపిస్తుందా, ఈ జెండాల మధ్యలో నుంచి ఒక చిన్న ఇల్లులాగా కనిపిస్తుందా, వాటికి హోండా మోటార్స్ పెట్టి పడవలాగా తిప్పుతారనమాట. అలాగే ఉంచుతారు కూడా. వాటిలో డబ్బులున్న వాళ్ళు తీసుకుంటారనమాట. డబ్బులున్న వాళ్ళని కాదు, బాగా డబ్బులు వాటికి ఖర్చు అవుతుంది, అందుకని అలా అన్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. చూడండి ఎన్ని లైట్లు, చాలా ఖర్చు పెట్టింది ఉత్తరప్రదేశ్ యోగి సర్కారు. చాలామంది, ఎంత అయింది టైము 2:30, 3 అవుతుంది. ఆ టైంలో స్నానానికి ఇంతమంది వచ్చారంటే చాలా గ్రేట్. చూడండి ఒక్కసారి మధ్యలో ఎవరు వెళ్లకుండా ఒక బార్డర్ను కూడా ఏర్పాటు చేశారు. కరెక్ట్ సంఘం అనమాట, గంగా యమున సరస్వతి కలిసే చోటు. ఉండొచ్చు. ఒకసారి నా ముఖం చూస్తేనే తెలుస్తుంది. నల్లగా ఉండే నా ముఖమే ఎర్రగా అయిందంటే ఆలోచించండి ఎంత చల్లగా ఉందంటే. దాదాపు ఒక ఊరిని క్రియేట్ చేసినారు మొత్తం. నాకు తెలిసి చలి ఎంత ఉండదంటే 4-5 ఉండొచ్చు. అయితే ఈ సంఘం కోసం దాదాపు ఒక ఊరినే క్రియేట్ చేసిన అనమాట యోగి సర్కారు. ఈ గంగా యమున సరస్వతి కలిసే చోటులో స్నానం చేయడానికి దాదాపు 12 నుంచి 22 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. దీనికోసము యోగి సర్కార్ ఇక్కడ చాలా మంచి ఏర్పాట్లు కూడా చేసింది. అయితే చూడండి వాష్రూమ్స్, ఎక్కడికక్కడ వాష్రూమ్స్, బట్టలు మార్చుకునే ప్లేస్లు అన్నీ కనిపిస్తున్నాయి. మీకు డబ్బల్లా కనిపిస్తున్న ప్లేస్లు అన్నీ ఆడవాళ్ళు స్నానం చేసుకున్న తర్వాత బట్టలు మార్చుకోవడానికి. దాదాపు 32 టెంపరీ బ్రిడ్జ్ని క్రియేట్ చేసింది. మనము ఒక షిప్ తయారు చేసిన తర్వాత సముద్రంకి వెళ్ళడానికి కొన్ని ట్యూబ్లు ఉపయోగిస్తాం కదా, ఆ ట్యూబ్లను ఉపయోగించి ఇక్కడ 32 బ్రిడ్జ్లను కట్టినమాట. ఆ బ్రిడ్జ్తో మార్నింగ్ చూపిస్తాను. అదేవిధంగా పొద్దున నాగసాధువులు చాలామంది ఊరేగింపు వస్తారనమాట. వాళ్ళ ఊరేగింపు చూడడానికి మార్నింగ్ వరకు వేచి ఉండాల్సిందే. మార్నింగ్ తర్వాత మీకు అందరికీ చూపిస్తాను. చూడండి ఇదంతా ఒకప్పుడు ఒక నది ఘాట్ మాత్రమే, కానీ ఇప్పుడు చూడండి ఒక ఊర్లానే క్రియేట్ చేసిండ్రు మొత్తం. చూడండి చెత్త, ఎప్పటికప్పుడు ఆ చెత్తను తీసుకుపోతూనే ఉంటారు. తీసుకొని ఒక సముద్రంలాగా కనిపిస్తుంది ఇక్కడ మొత్తం. నది పరివాహక ప్రాంతం అని సముద్రంలా క్రియేట్ చేసిండ్రు. మీకు ఇంతకుముందు చూపించిన వీడియోలో క్లియర్గా చూసే ఉంటారు. ఒక డబ్బులున్న వాళ్ళు దాదాపు నది మధ్యలో ఒక పడవ లాంటి ఇంట్లో ఉండొచ్చు. అన్నిటికీ సంబంధించి వాళ్ళకి వాష్రూమ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినట్టు అక్కడే మెట్లుంటాయి, దిగి కింద స్నానం చేసి వెళ్ళిపోవచ్చు. దానికి కావాల్సిన లింక్ నేను కింద ఇస్తాను చూడండి. అది BBC వాళ్ళు తీశారు, మనను అక్కడి వరకు వెళ్ళనివ్వరు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఉపయోగించే చిన్న చిన్న రూమ్స్ని వేస్ట్ ప్లాస్టిక్తో క్రియేట్ చేసిన అనమాట. దగ్గరకు వచ్చి చూస్తే కానీ నాకు అర్థం కాలేదు. నేనేం మాట్లాడుతున్నా నాకే అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే చాలా చలిగా ఉంది. మార్నింగ్ అయితే మీకు అందరినీ చూపిస్తా. ఎక్కడెక్కడ నుంచో ఊర్ల నుంచి వచ్చి కుంభమేళలో స్నానం చేయడానికి ఇక్కడ చూడండి కవర్లతో గుడిసెలు వేసుకొని ఇక్కడే ఉన్నారనమాట. ఈ స్నానం చేసి ఈ టెంపరీ గుడులను విడిపించుకొని వెళ్ళిపోతారు. ఈ చలిలో చూడండి, ఈ చలికి ఒక చిన్న ఉదాహరణ, ట్యాంక్ మీద చూడండి వాటర్ ఎట్లా పడ్డాయో. చలి వాటర్ అనమాట, ఇది ఆవిరి.
నేను చెప్పిన కదా 32 టెంపరీ బ్రిడ్జిలు కట్టారని. ఇదిగోండి ఇదే ఈ ట్యూబ్స్ సహాయంతోనే బ్రిడ్జిలు అంత తొందరగా కట్టారనమాట. చూస్తారా ఎలా ఉందో. వీటితోన మన పెద్ద పెద్ద షిప్లను సముద్రంలోకి వేయడానికి ఉపయోగిస్తారు. మీరు యూట్యూబ్ లో చూస్తే తెలుస్తుంది పెద్ద పెద్ద షిప్లను సముద్రంలో ఎలా వేస్తారో అప్పుడు ఉపయోగిస్తారు అన్నమాట ఈ ట్యూబ్లను. చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో. ఇటువంటి బ్రిడ్జిలను 32 బ్రిడ్జిలను క్రియేట్ చేశారు. అక్కడ ఒకటి ఉంది, దాని పక్కన ఇంకొకటి ఉంది, దాని పక్కన ఇంకొకటి ఉంది. అలా మొత్తం 32 బ్రిడ్జిలు క్రియేట్ చేశారు అనమాట. దానిపైన చూసారా మనుషులు ఎంత ఫ్రీగా నడుస్తున్నారో, కనీసం కదలని కూడా కదలట్లేదు. చూసారా అక్కడ చూస్తే కార్లు వస్తున్నాయి చూడండి. చూసారా బ్రిడ్జి మీద కార్లు కూడా వస్తున్నాయి. ఏమైతలేదు. ఓన్లీ కుంభమేళా కోసం మాత్రమే ఈ బ్రిడ్జ్లను క్రియేట్ చేశారు. తర్వాత వీటిని తీసేస్తారు. కుంభమేళా ఎందుకు జరిగింది అనే దానికోసం ఇక్కడ డిజిటల్ షో వేస్తున్నారు. దానికోసం ఒక టికెట్ తీసుకున్నా. ఒక టికెట్ 50 రూపీస్ అనమాట. ఎంట్రీ అనమాట. ఇది చూడండి. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అసలు డిజిటల్ షో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అనుకున్నాను, కాకపోతే అక్కడ సరిగ్గా వీడియో తీయలేకపోయాను కాబట్టి చూపించలేదు. కానీ ఈ బాబా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు కాబట్టి మీకు చూపిస్తున్నాను. వీళ్ళు కూడా అఘోరాలు అనమాట. వీళ్ళ బైక్ చూసారా ఎలా ఉందో. టీవీఎస్ బండికి ఇలా అన్ని దండలు వేసి ఇలా శూలం పెట్టుకొని చూడండి ఎంత యూనిక్గా ఉందో. అందుకే మీకు చూపించాలనుకుంటున్నాను. చాలా నేషనల్ మీడియాలు కూడా వచ్చి తనని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. జనరల్గా అందరితో ఫోటో తీయడానికి కూడా డబ్బులు అడుగుతున్నాడు. అక్కడ చూడండి బ్లాక్ డ్రెస్ తీసుకున్న అమ్మాయి కూడా ఒక మాత అనమాట. చూడండి ఇక్కడ వాటరు చూసారా, ఇక్కడ వాటరు, ఇక్కడ కాయిన్ వేస్తే వాటర్ వస్తుంది. ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా ఇక్కడ వాటరు ఫిల్టర్ వాటర్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇలా పెట్టిందనమాట. మనం ఎక్కడైనా ఫిల్ చేసుకోవచ్చు. ఇది చూసారా శంకర విమాన మండపము. ఈ మండపం పైకి ఎక్కి చూస్తే దాదాపు మొత్తము కుంభమేళా మొత్తము మనకు కనిపిస్తుంది. దీన్ని తర్వాత ఎక్కి చూపిద్దాం. ఇలా మండపం ఇంకొకటి ఉంటుంది, దాన్ని కూడా ఎక్కి చూపించడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి మొత్తము నేను పడుకున్న ప్లేస్ని చూపిస్తున్నాను. కుంభమేళాలో నేను పడుకున్న ప్లేస్ అనమాట. ఇక్కడ చూసారా ఈ అంకుల్ చాలా యూనిక్ గా కనిపిస్తుంది. తన అండర్వేర్ ని నిప్పులతో కాల్చుకుంటున్నాడు. అక్కడ నిజంగా అంత చలిగా ఉంది. చూడండి ఇది లోపల క్లీన్ చేస్తున్నారు రాత్రి పడుకోవడానికి. గవర్నమెంట్ వాళ్ళు మంచాలు వేసి అక్కడ పడుకోవడానికి క్లియర్ చేస్తున్నారు అనమాట. చూడండి అక్కడ ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి వచ్చి అక్కడ పాటలు పాడుకుంటూ చాలా సరదాగా గడుపుతున్నారు. అక్కడ ఉన్న చలికి అసలు మనమైతే ఉండలేము. వాళ్ళు చాలా ఆనందంగా గడుపుతున్నారు. దేవుని పాటలు పాడుకుంటూ ఉంటున్నారు. ఈ అంకుల్ మాత్రం అసలు విడవట్లేదు. మొత్తం అది ఆరేదాకా వదలట్లేదు. కింద మంట పెట్టుకొని అక్కడి నుంచి ఆరబెట్టుకుంటున్నాను. అతన్ని చూసి చాలా మంది వచ్చారు. నేను మొత్తం వీడియో తీయలేకపోయాను, కానీ అతన్ని చూసి చాలా మంది వచ్చి అలా ఆరబెట్టుకుంటున్నారు. నాకే నవ్వొచ్చింది. మీకు కూడా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని ఆ వీడియో తీశాను. మొత్తానికి మన తెలుగులో అయితే కలిసినాము. వీళ్ళైతే ఎక్కడి నుంచి మీరు? అనంతపురం. వీళ్ళు అనంతపురం నుంచి వచ్చిండ్రు. వీళ్ళు కూడా వీరికి సంఘంలో స్నానం చేయడానికి. మొత్తానికి ఏడిపోయినా తెలుగులో దొరకలేదు అనుకున్నా, ఈసారి కూడా దొరికిండ్రు. బొమ్మలాట్పల్లి ఆశ్రమం నుంచి స్వామీజీ వచ్చింది. ఆశ్రమం నుంచి. ఆశ్రమం పేరు ఎరితాత. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఈ స్వామి అయితే కింద మీరు అంటే మీ చూసే మీ వాళ్ళు చూసే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మర్మేకలపల్లి గ్రామము బొమ్మలాటపల్లి. మా ఈశ్వర పరిపూర్ణానంద స్వామి చాలా హ్యాపీగా సంఘం స్నానం చేయడానికి. ఇంకా తర్వాత వీళ్ళు ఇట్లా అయోధ్య గట్టు వెళ్తున్నారు. నేను గుజరాత్ అట్టు వెళ్ళిపోతున్నాను. లాస్ట్ ఈ గంగా నది इधर त्रिवेणी संगम यमुना उधर यमुना అక్కడ సైడ్ యమునానంట. ఇక్కడనేమో గంగా.
ఇక్కడ త్రివేణి సంఘం, గంగా యమున ఔరే గంగా జమున సరస్వతి ఇప్పుడు గంగా యమున సరస్వతి నేను చెప్పలే అదనమాట. ఇది ప్లేస్. సంఘానికి మధ్యలో వచ్చిన అనమాట. ఇక్కడనే మనం గంగా యమున సరస్వతి నది కలిసే ప్రదేశం అనమాట. చూడండి చూపిస్తా. అప్పుడు హెలికాప్టర్ తిరుగుతుంది చూడండి. హెలికాప్టర్ రైడే పోలీస్ వాళ్ళ రైడ్. యోగి యోగి ఆదిత్యనాథ్ తిరుగుతున్నాడు అట. దీని సంఘం అనమాట. చూడండి ఎలా ఉంది. త్రివేణి సంగమానికి మేము పడవలో ఇలా వచ్చామన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఇంకొక పడవ ఉంటుంది. ఆ పడవలోకి వెళ్ళిన తర్వాత అటు నుంచే స్నానం చేయాలి. అక్కడికి లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరు. దాదాపు మనకు వచ్చిన పడవ అక్కడ వరకే ఆగిపోయి అక్కడ నుంచి మనం స్నానం చేసేసి మళ్ళీ పడవలోకి రావాలి. ఇది మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతున్నాము. దాదాపు మన ఒడ్డు నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ నుంచి పడవలో తీసుకొస్తారు. మనిషికి 100 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. లోపల చూస్తే చాలా మంది పోలీసులు, తర్వాత అంబులెన్స్ సర్వీసులు కూడా ఉన్నాయి. ఒక టెంపరవరీ అంబులెన్స్ ని కూడా క్రియేట్ చేశారు. టెంపరవరీ పోలీస్ స్టేషన్ కూడా అక్కడ క్రియేట్ చేశారు. మీకు దారిలో చూపిస్తాను చూడండి. ఇలా పడవలు వెళ్తుంటే ఏదో సినిమా షూటింగ్ వెళ్తున్నట్టుగా ఉంది. చాలా అందంగా అనిపించింది నాకైతే. సూపర్గా ఉంది. అలా మాలాంటి పడవలు అన్నీ వెళ్తున్నాయి. మోటార్ బోట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మ్యాన్ పవర్తో వెళ్ళే బోట్లే ఎక్కువగా ఉన్నాయి. అది కాక ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్లు వేసుకోవాలి, లేకపోతే పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఆ పడవను సీజ్ చేస్తారట. అందుకని ఖచ్చితంగా మేము లైఫ్ జాకెట్లు వేసుకున్నాము. అటు చూడండి, అంబులెన్స్ కి సంబంధించినది అక్కడ క్రియేట్ చేశారు. నేను చెప్పాను కదా చూపిస్తానని. నీటి మధ్యలో అలా అంబులెన్స్ ని క్రియేట్ చేశారనమాట. అంబులెన్స్ తర్వాత హాస్పిటల్ అది ఎటన్నా వెళ్ళిపోతుంది అనమాట, వెళ్ళగలదు. దానికి మోటార్ ఫిక్స్ చేశారు. అక్కడ కోట ఉంది కదా, ఆ కోటలో ఒక చిన్న విశేషం కూడా ఉంది. సీతారాములు వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చారని ప్రతీతి. చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయనేది. దాని గురించి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు వివరిస్తాను. త్రివేణి సంఘం దగ్గరకు వచ్చినాం అనమాట. 3 నదులు కలిసే ప్లేస్కి వెళ్ళినప్పుడు గంగా యమున సరస్వతి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి 100 రూపాయలు తీసుకున్నారు పడవ వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం చేసేసి మళ్ళీ వాళ్ళే ఇక్కడికి డ్రాప్ చేస్తారు. దానికి 100 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. చాలా మంది 200-300 అడుగుతారు. అలా ఇవ్వకండి, 100 రూపాయలు మాత్రమే. అదే వద్దు. ఇలా రోడ్ల మీద ఇలా బాబాలు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. చూసారా, మొత్తము విభూతి రాసుకుని అలా మంటలోకి ఎలా కూర్చున్నాడో. తను నిజంగా బట్టలు ఏవి వేసుకోలేదు, పైన ఒక దుప్పటి మాత్రమే కప్పుకున్నాడు. స్నానం చేసుకునేటప్పుడుగా అసలే ఉండదు. చూడండి నైట్ టైం ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను కదా. నేను పడుకునే స్థలము గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది. ఈ మంచాలు కూడా ఫ్రీ అనమాట. అక్కడ చాలా మంది 200-300 అడుగుతుంటారు. అలా డబ్బులు ఇవ్వకండి. ఒక్కరు వచ్చిన వాళ్ళకు చాలా మంచిగా ఉంటుంది. మన సామాన్లు మనమే జాగ్రత్తగా పెట్టుకొని ఇక్కడ పడుకోవచ్చు. ఫ్రీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ రోజు నేను వచ్చినప్పుడు ఈ మంచాలను వేయలేదు. తర్వాత క్లీన్ చేసి వేస్తామని ఈవినింగ్ కల్లా సెట్ చేశారు. అప్పటికి ఇంకా మంచాలు ఇంకా తెస్తూ ఉన్నారు. చాలా మంది కిందే పడుకొని ఉన్నారు. అక్కడ చూడండి, ఆ మంచాన్ని విరగొట్టారు కూడా అప్పుడే. మన జనాలు ఇలాగే ఉంటారు కదా. అయితే చూడండి, ఈ మంచాలు చాలా బాగున్నాయి. మనం పడుకోవడానికైతే చాలా సౌకర్యంగా ఉంటాయి. చాలా మంది అలాగే కింద పడుకుని ఉన్నారు. దానికోసం అని కొత్త మంచాలు కూడా తెప్పించారనమాట. బయట వాటిని వేయడానికి వెయిట్ చేస్తున్నారు. బయట మార్నింగ్ అయింది, చలి మాత్రం చంపేస్తుంది. చూడండి అలా అందరూ దుప్పట్లు కప్పుకొని ఎలా ఉన్నారో. బయట చాలా ఫ్రీజింగ్ గా ఉంది. చూడడానికి అలా ఉంది, కానీ అసలు మాట్లాడుతుంటే నోట్లోకి వెళ్ళి పొగలు వస్తున్నాయి. నేను కాశ్మీర్లో ఉన్నాను, కానీ ఇంతకన్నా ఎక్కువ చలి ఇక్కడే ఉంది. చూడండి నేను ఎలా మొత్తం మాస్క్ వేసుకొని ఉన్నాను. అప్పటికే నాకు దగ్గు స్టార్ట్ అయిందనమాట. చూడండి ఎలా ఉందో, బయట నుంచి చూడండి విజువల్ ఎలా ఉందో. సూపర్ గా ఉంది. అసలు ఇటువంటివి చాలా ఉన్నాయి, కానీ తెలియదు చాలా మందికి. వెతుక్కుంటే ఫ్రీగా పడుకోవచ్చు. ఇది చూడండి మంచాలను తెచ్చిండ్రు అనమాట. ఈ మంచాలు కూడా లోపల వేయడానికి తీసుకెళ్తున్నారు.
మంచాలు నిన్న రాత్రి మాత్రం కొన్నే ఉన్నాయి, ఇప్పుడు మొత్తం వేయడానికి తీసుకెళ్తున్నారు. కింద చూస్తే మీకు కనిపిస్తుందా, మనం బస్సులో కింద ఫ్లోర్ ఉంటుంది కదా, అటువంటి రేకులను తీసుకొచ్చి ఇక్కడ రోడ్డుగా క్రియేట్ చేశారనమాట. ఇది మాత్రం చాలా మంచి ఆలోచన అనిపించింది నాకైతే. చూడండి, ఇది హనుమాన్ టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. లోపలికి వెళ్ళబోతున్నాను నేను. ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలి. అక్కడ చూసారా మీరు శంకర మండపం, ఇంతకుముందు నేను చూపించాను కదా వీడియోలో. ఆ శంకర మండపం నుంచి మనం కొంచెం ముందరకు వచ్చి అటు నుంచి మొత్తం క్రాస్ చేసి వెనక వైపుకి వెళ్ళి అటు నుంచి మనము హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. చూసారా వీళ్ళ బాబాలు, ఇలా చాలా మంది చాలా రకాలుగా అడుక్కుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎంత మంది టూరిస్టులు వచ్చారో. చూసారు, ఇక్కడ మహాకుంభమేళకు కావాల్సింది ఏమేం కావాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి. ఈ క్యూఆర్ కోడ్లను మనం స్కాన్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఒక్కొక్క కలర్ క్యూఆర్ కోడ్ ఒక్కొక్క దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. చూడండి, ఈ కోటకు వెళ్ళడానికి దారి అనమాట. కోట వెల్కమ్ టు నెక్స్ట్ వీడియో. లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఎక్కడి నుంచి స్టాప్ చేశానో అక్కడ నుంచి వీడియోని కంటిన్యూ చేస్తున్నాను. వీళ్ళు చూసారా, అందరూ గురువులు అఘోరాలు వీళ్ళందరూ తిరుగుతున్నారు. చూసారా, అక్కడ ఆమె తనకు డబ్బులు ఇవ్వడానికి వెళ్తుండే తను పట్టించుకోకుండా వెళ్తున్నాడు. ఇక్కడ శివుంది రుద్రాక్షతో వేసిండ్రు అనమాట. చూడండి, దాని చుట్టూ వాళ్ళందరూ తిరిగేసి వెళ్ళిపోతారు. రోజుకు 2-3 సార్లు అలా చేస్తూ ఉంటారు ఈ అఘోరాలు మొత్తం. ఇది నదికి ఇంకో వైపున, మొత్తం నేను ఇంతకుముందు చూపించింది నదికి ఒకవైపు మాత్రమే, ఇప్పుడు చూపించబోయేది నదికి రెండో వైపు. ఇక్కడ మొత్తం ఈ అఘోరాలు, తర్వాత చూసారా రుద్రాక్ష బాబా, వీళ్ళందరూ అఘోరాలు అనమాట. దీంట్లో చాలా మటుకు బట్టలు లేకుండా ఉంటారు వీళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండండి. వీడియో చూసేటప్పుడు డిస్క్లైమర్ ఇచ్చాను కదా స్టార్టింగ్లో. చూడండి, ఎవరికి బట్టలు లేకుండా ఒంటి నిండా విభూతి రాసుకొని మరి వీళ్ళు ఉంటారనమాట. వచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకోరు, ఆ డబ్బులు అక్కడ పారేసి వెళ్ళిపోవాలన్నమాట. కావలసిన వాళ్ళకు బూడిదను విభూతిగా రాస్తారు తలకు. వీళ్ళందరూ రకరకాల బాబాలు ఉన్నారంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాబా హిందీలో రాస్తుంది అక్కడ. ఇక్కడ చూసారా, నీళ్ళల్లో తేలే రాయి. నెక్స్ట్ టైం నేను రామసేతుకి వెళ్తే ఇది చూడాలనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి, వీళ్ళు బట్టలు లేకుండా ఉన్నారు. అలాగే వీడియో తీశాను, అందుకే ముందు డిస్క్లైమర్ కూడా ఇచ్చాను. అందరూ అలాగే ఉంటారు మ్యాక్సిమం. వీళ్ళందరూ అఘోరాలు హిమాలయాల నుంచి వస్తారనమాట. వచ్చి ఈ 45 డేస్ మొత్తము ఈ కుంభమేళాలో స్నానం చేసి ఇక్కడే గుడారాలు వేసుకొని ఉంటారు. తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత వీళ్ళు హిమాలయాకి వెళ్ళిపోతారు. వీళ్ళు చూసారా, సిగరెట్లు కూడా తాగుతున్నారు. వీళ్ళు సిగరెట్లే కాదు, గంజాయి అది కూడా తాగుతారనమాట. వీళ్ళు అవేమి పట్టించుకోరు. వీళ్ళు ఇలా స్నానానికి వెళ్ళేటప్పుడు అలా ఊరేగింపుగా వెళ్తున్నారనమాట. చూడండి, ఇది ఊరేగింపు. స్నానానికి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తారు అందరూ. వీళ్ళందరూ బాబాలు. మధ్య మధ్యలో నాగసాధువులు కూడా ఉంటారు, వారిని అఘోరాలు అని కూడా అంటారు. చూడండి, వీళ్ళందరూ వాళ్ళే అనమాట. ప్రతి ఒక్కరూ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వేలో వాళ్ళు స్నానానికి వెళ్తుంటారు నది దగ్గరికి. చూడండి ఎంతమంది ఉన్నారో. ప్రతిరోజు సాయంత్రము 5:30 మధ్యలో వీళ్ళు స్నానానికి వెళ్తుంటారనమాట. కొంతమంది ఉదయం 4 గంటలకే స్నానానికి వెళ్తారు. చూడండి, ప్రత్యేక శకటం ఇవన్నీ జీపు వీటికన్నిటికీ గవర్నమెంటే పే చేస్తుంది. వాళ్ళకు గుడారాలు కూడా గవర్నమెంట్ వేయడానికి ఫ్రీగా స్థలాలు ఫ్రీగా ఇస్తుంది అనమాట. ఇక్కడ
నేనున్న ప్లేస్లో చాలా హోటల్స్ ఉండేవి ఒకప్పుడు. అయితే యోగి సర్కారు వీటిని తీసేసి ఓన్లీ ఫ్రీ ఫుడ్ మాత్రమే అలో చేసింది. ఇక్కడ ఉన్న చాలా మండపాలు ఫ్రీగా పడుకోవడానికి మరియు మనము ఫుడ్ తినడానికి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. చూడండి తను అఘోరా ఎలా శివుని వేషం వేసుకొని ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో. స్నానానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇలా వేషాలు వేసుకొని మరీ వెళ్తారనమాట. చూడండి. తర్వాత నెక్స్ట్లో తను ఇంకొక అమ్మాయి పార్వతీ వేషం వేసుకొని ఉంది. తను కూడా డ్యాన్స్ చేస్తుంది. ఇక్కడ ఇలా సాంప్రదాయం అనమాట. ప్రతిసారి స్నానానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇలా స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కసారి డ్యాన్స్ చేసుకుంటూ లేకుంటూ ఊరేగింపుగా వెళ్తారు. మీరు వీడియోలో చూడండి. ఒక వీడియోలో లాస్ట్లో గుర్రం పైన కూడా వెళ్తాడు. చూడండి హనుమంతుని వేషం కూడా వేసుకున్నారు. అక్కడ చూడండి ఆ అమ్మాయి వచ్చింది డ్యాన్స్ చేయడానికి. అలా డ్యాన్స్ చేస్తూ వాళ్ళు ఊరేగింపుగా వెళ్ళిపోతారనమాట. ఆయన చూడండి శివుణ్ణి డ్యాన్స్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాడు. కానీ చూడండి శివుని డ్యాన్స్ చేయడానికి తాండవం చేయడానికి ట్రై చేస్తున్నాడు. అందరికీ హాయ్ చెప్తూ వెళ్తున్నారు. వీళ్ళందరూ చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఈ దారి గుండా వెళ్ళడానికి మార్గం ఉంటుంది. వీళ్ళకు పోలీసులు సెక్యూరిటీ ఇస్తారు. చూడండి వెనక ఇంకో బాబా వాళ్ళ గ్రూప్ ఉందన్నమాట. వీళ్ళందరూ స్నానం చేయడానికి వెళ్తున్నారు. స్నానం చేయడానికి వెళ్ళే ప్రతిసారి వీళ్ళు ఇలా ఊరేగింపుగా వెళ్తారనమాట. చూడండి బాబాలు కాషాయ బట్టలు వేసుకొని ఉంటారు. తర్వాత నాగసాధువులు బట్టలు లేకుండా ఉంటారు. దాదాపు డిఫరెన్స్ ఇదే. తర్వాత నాగసాధువులు వాళ్ళకు చిన్న గుడారాలు మాత్రమే ఉంటాయి. బాబాలకు మాత్రం పెద్ద పెద్ద మండపాలు ఉంటాయి. ఆ మండపాల్లో ప్రజలకు ఫ్రీగా ఫుడ్ పెట్టడము, తర్వాత టీ కాఫీ కూడా ఇస్తున్నారనమాట. ప్రతి మండపంలో ఏదో ఒక టైంలో ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. తెలిసిన వాళ్ళు వెళ్తే ఫ్రీ అన్నీ తెలుస్తాయి కాబట్టి అన్నీ ఫ్రీగా ఉంటాయి కాబట్టి పెద్ద ఖర్చు కూడా ఉండదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ వీళ్ళు స్నానం చేయడానికి వెళ్తారు. ఆ టైంలో ఈ ఊరేగింపు ఇలాగే ఉంటుంది. వెనక చూడండి ఒంటెలతో వెళ్తున్నారు. సగం మంది నాగసాధువులు ఉన్నారు, కొంతమంది బాబాలు కూడా ఉన్నారు. చూడండి మొత్తం వీళ్ళే. చాలా సూపర్గా అనిపించింది ఈ ఒంటెల మీద వెళ్తుంటే వాళ్ళు. ఇంకొక నాగసాధువు వచ్చాడు చూడా. ఇలా ఇది కిరాయి తీసుకున్న గుర్రం అనమాట. ఆ గుర్రంపై వీళ్ళు స్నానం చేయడానికి వెళ్తారనమాట. మళ్ళీ వచ్చేసి గుడారాలకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బట్టలు విప్పేస్తారు. ఇలా గుర్రాల పైన లేకపోతే బయటకు వచ్చినప్పుడు మాత్రమే దాదాపు బట్టలు వేసుకుంటారు. కొంతమంది అసలు నడుచుకుంటూ వెళ్ళే వల్ల అసలు బట్టలు కూడా వేసుకోరు. వీళ్ళందరూ ఆ కాషాయం వేసుకున్న వాళ్ళందరూ గురువులు, బాబాలు అనమాట. బట్టలు కూడా వేసుకోనికుండా బూడిద రూచుకునే వాళ్ళు మాత్రమే నాగసాధువులు, అఘోరాలు. ఇది చూసారా వెనక మండపం కనిపిస్తుందా? ఇది బాబాలు వేసుకున్న మండపం అనమాట. ఈ మండపం వల్లనే అందరికీ ఫ్రీగా ఫుడ్ అందుతుంది. ఇంతకుముందు మీరు చూశారు కదా గుర్రం పైన ఉన్న ఆయన నాగసాధువు. ఆయన చాలా స్పీడ్గా వచ్చాడు గుర్రం మీద. అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది, వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటారో ఈ గుర్రాలని నడపడము. ఈయన చాలా స్పీడ్గా వచ్చాడు. అది చాలా బాగుంది. నేను వీడియో తీయడం జస్ట్లో మిస్ అయ్యింది. చూడండి తను కూడా ఒక బాబా అనమాట. తను కూడా స్నానం చేయడానికి వస్తున్నాడు. ఇక్కడ చూడండి స్టార్టింగ్లో తీసిన వీడియో ఇది. చాలామంది ఉన్నారు. నేను చాలా దూరం నుంచి వీడియోని జూమ్ చేసి మరీ ఈ బాబాని వీడియో తీస్తున్నాను. సారీ, ఈయన బాబా కాదు, నాగసాధువు. ఇంతమంది వస్తున్నారంటే అంతమంది వస్తున్నారు. మధ్య మధ్యలో ఈ యాక్టివిటీస్, ఈ ఒంటె పైన ఎక్కి తిరగడము ఇలాంటివి. చాలామంది వేరే దేశాల వల్ల కూడా చాలామంది కనిపించారు నాకు. వాళ్ళు కూడా ఈ ఒంటెలు ఎక్కి ఈ తర్వాత గుర్రాలు ఎక్కి కనిపిస్తూ ఉంటారు. ఇది ఒక మంచి బిజినెస్ అనమాట. నేను ఒక సైడ్ ఇంతకుముందు చూపించిన నదికి ఒక సైడ్ మాత్రము చాలా హోటళ్ళు, టీ షాపులు చాలా ఉండేవి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవీ కనిపించట్లేదు. నేను చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత ఒకరిని అడిగితే చెప్పినారు అనమాట. చూడండి ఈయన ఉయ్యాల బాబా, ఉయ్యాల్లో కూర్చున్న ఐఐటి బాబా అని అందరు అడిగి మరిపోతున్నారు. ఆయన ఐఐటి చేసింది, మద్రాస్ ఐఐటిలో. అది టీవీలో బాగా మారుమోగింది. ఆయన గురించి అందరూ అడిగి మరిపోతున్నారు. చూడండి ఇది అఘోరాల గుడారాలు ఇంకొక వైపు అనమాట. ఎంతమంది ఉన్నారు చూసారా. ఆయన మెయిన్ గురువు లేరు. ఇక్కడ చూడండి ఇక్కడ అఘోరాలు వాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీగా అలాట్ చేసిందనమాట ఈ స్థలాలన్నీ గుడారాలు వేసుకోవడానికి కూడా. చాలా మంచిగా వాళ్ళకు ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. చాలామంది వచ్చి ఇక్కడ పూజలు చేయించుకోవడం, వాళ్ళ జీవితంలో జరిగిన నష్టాలు కష్టాల దగ్గర గురించి ఆలోచించడం. కొంతమంది అఘోరాలు అవుతున్నారు.
చూసారుగా బట్టలు లేకుండా ఉన్నారు కొంతమంది, అందుకోసం ఆయనకు జూమ్ చేశాను మొత్తం కనిపిస్తుంది అని. చూసేటప్పుడు మాత్రం మీరు డిస్క్లైమర్ చూసి మాత్రమే వీడియో మొత్తము చూడండి. అనిపించట్లేదు ఆయన అంతమంది గుంపుగా ఉన్నారు చూడండి. ఇదన్నీ గుడారాలు అనమాట. ఈ గుడారాల్లో వాళ్ళందరూ ఉంటారు చాలామంది. ఇంతకుముందు స్టార్టింగ్లో చూపించిన గ్రూపు మళ్ళీ శివుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు అక్కడికి. చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ అఘోర బాబాలు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి శివుని చుట్టూ తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేసి వాళ్ళ గుడారాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రోజు ఒక 5-6 సార్లు అలా తిరుగుతూనే ఉంటారంట. చూడండి ఈయన రుద్రాక్ష బాబా ఎంత పెద్ద, దాదాపు 14 కిలోల రుద్రాక్షను తన తలపై మోసుకుంటున్నాడు ఆయన. ఇంతకుముందు చూపించిన కదా నేను. ఇలాంటి బాబాలు చాలామంది ఉన్నారు. అక్కడ చలి మాత్రం భయంకరంగా ఉంది. నేనైతే 3 స్వెటర్లు వేసుకున్నా. వాళ్ళు ఒంటి మీద నూలు పోగు లేకుండా కూడా రాత్రిపూట కూడా అలాగే ఉంటారు. చాలా గ్రేట్ అనిపించింది. అలా ఉండడం చాలా కష్టం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.